వైజయంతి ఫోన్ పట్టుకొని అమ్మీ నిషిక, కౌశికి అందరూ ఒకసారి ఇలా హాల్లోకి రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అలా వైజయంతి పిలవటంతో నిషిక అత్తయ్యకి బాగా పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఇలా అరుస్తుంది అనుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. అక్కడికి కౌశికి, సుధాకర్, జగదాత్రి, కేదార్ కూడా వస్తారు. అప్పుడు వైజయంతి, ఏదో మీ అక్క జగదాత్రి నిన్ను చంపబోతుంటే తన ప్రాణాలని అడ్డుపెట్టి మరి నిన్ను కాపాడిందని ఒకటే అక్క అక్క అని జగదాత్రిని చాలా గొప్పగా చూసుకుంటున్నావు కదా, ఇగుదుగో ఇక్కడ ఈ ఫోన్లో చూడు మీ అక్క భాగవతం అంతా కనిపిస్తుందని జగదాత్రి ఫోన్ని నిషికకి చూపిస్తూ ఉండేసరికి నిషిక జగదాత్రి ఫోన్ ఆన్ చేసి చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది నిషి అని జగదాత్రి అడుగుతున్నా కానీ నిషి ఏమీ మాట్లాడకుండా ఫోన్ని స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న కేదార్ ఒక్కసారిగా జగదాత్రి ఫోన్ తీసుకొని చూస్తూ ఉండగా కేదార్ కూడా ఆ ఫోన్ చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి, ఏమైంది కేదార్, నువ్వైనా చెప్పు అని అంటూ ఉంటే, నువ్వు ఇందులో సోనీతో చాట్ చేసినట్లు మెసేజ్లు ఉన్నాయి దాత్రి అని చెప్పడంతో జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు వైజయంతి, ఇందులో షాక్ అవటానికి ఏముంది, నువ్వు చెప్పబట్టే కదా ఆ సోని మా అబ్బోడికి దగ్గరైంది, ఇప్పుడు ఏమీ తెలియనట్టు భలేగా నటిస్తున్నావని వైజయంతి జగదాత్రిని చూస్తూ అంటూ ఉండేసరికి నిషి మాత్రం కోపంగా జగదాత్రి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు దాత్రి, అసలు నా ఫోన్లోకి ఆ మెసేజ్లు ఎలా వచ్చాయో నాకు తెలియదు నిషి, నన్ను నమ్ము అని జగదాత్రి ఏడుస్తూ నిషితో అంటూ ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా జగదాత్రి ఫోన్కి సోని కాల్ చేస్తూ ఉంటుంది. వెంటనే కేదార్ దగ్గర నుంచి నిషి బలవంతంగా ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టేసరికి అప్పుడు సోని, హలో జగదాత్రి మేడం, మీరు చెప్పినట్లుగానే అన్నీ నేను కరెక్ట్గా చేశాను కదా, మీరు చెప్పినట్లుగానే నేను యువరాజ్కి దగ్గరయ్యాను, మీరు నిషిని మన మనుషులు అటాక్ చేస్తుంటే అప్పుడు మీరు వచ్చి నిషిని కాపాడుతున్నట్లు నాటకం ఆడాలని మీరు నాతో చెప్పారు, అలా మీరు చెప్పింది చెప్పినట్లే చేశారు కదా, ఇప్పుడు నిషిక మిమ్మల్ని అక్క అని బలంగా నమ్ముతుంది, మీ మీద ఎలాంటి డౌట్ రాదు అని సోని తన పక్కనే ఉన్న దివ్యాంకకు కూడా హైఫై ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ, మేడం మొత్తం ప్లాన్ కూడా మీరు చెప్పినట్టే చేసాం ఓకే కదా అని కావాలనే జగదాత్రిని అందరి ముందు ఇరికించాలని అలా ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరోవైపు వైజయంతి, నాతోటే పెట్టుకుంటావు, ఇప్పుడు నిషినే నీ పని చెప్తుంది, ఈ చిక్కులోంచి నువ్వు ఎలా బయటపడతావో నేను కూడా చూస్తానని అంటూ ఉంటే జగదాత్రి మాత్రం ఇదంతా నేను చెయ్యలేదు నిషి అని నిషికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి జగదాత్రి గురించి నిషి ఏమనుకుంటుందో, తనని ఏమని అర్థం చేసుకుంటుందో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.